హుజూర్నగర్ ఎస్ఐ మోహన్ బాబు వారి సిబ్బందితో యుక్తంగా మఠంపల్లి క్రాస్ రోడ్ నందు వాహనాల తనిఖీ చేయుచుండగా గోవిందాపురం గ్రామానికి చెందిన కొప్పుల శ్రీకాంత్ తండ్రి ఉప్పలయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించడం గమనించిన పోలీసు వారు అతన్ని పట్టుకుని విచారించగా అతని వద్ద కొన్ని బంగారం వెండి వస్తువులు దొరికినవి. వాటి గురించి క్షుణ్ణంగా విచారించగా తాను సుమారు 2 నెలల క్రితం వెంకట్ నగర్ లోని ఒక ఇంటి నందు బంగారు పుస్తల తాడు, బంగారు చెవిదిద్దులు, గత వారం రోజుల క్రితం గోవిందపురంలోని ఒక ఇంటి నందు 3 జతల పట్టీలు, 3 జతల దిద్దులు, ఒక రోల్డ్ గోల్డ్ చైన్ ను దొంగలించానని ఒప్పుకున్నాడు. అతని సమాచారం మేరకు అతని వద్ద నుండి ఒక బంగారు పుస్తల తాడు, 4 జతల దిద్దులు, 3 జతల వెండి పట్టీలు, ఒక రోల్డ్ గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటు కొప్పుల శ్రీకాంత్ గతంలో హుజూర్నగర్ నందు మరియు గరిడేపల్లి నందు గంజాయి కేసులు ఉన్నాడు. అంతేకాకుండా ఇతనిపై భార్య కేసు పెట్టగా అది కూడా దర్యాప్తులో ఉంది. ఈరోజు అందాజ ఉదయం 11 గంటల సమయంలో మఠంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నాం. ఆ సమయంలో గోవిందాపురం నుంచి మన హుజూర్నగర్ వైపు ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళని చూసి అంత అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటుంటే ఏందని పట్టుకుని విచారించగా అతన్ని చెక్ చేసిన అనమాట. చెక్ చేస్తే అతని జేబులో గోల్డ్, వెండికి సంబంధించిన వస్తువులు దొరకడం జరిగింది. అప్పుడు ఇదంతా విచారించి చూడగా మన దగ్గర గోవిందాపురంలో రీసెంట్గా ఒక దొంగతనం జరిగి ఉండే ఆ దొంగతనానికి సంబంధించిన ఈ గోల్డ్ తీసుకుని అమ్మడానికి పోతున్న క్రమంలో ఈరోజు మనకి మఠంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర పట్టుబట్టడం జరిగింది. ఇతని పేరు తెలుసుకోగా ఇతని పేరు కొప్పుల శ్రీకాంత్. ఇతని ఊరు వచ్చి గోవిందపురం గ్రామం. ఇతను కొంచెం గంజాయికి జల్సాలోకి బాగా తిరగడం అలవాటైనాడు. ఆ క్రమంలోనే ఈ దొంగతనాలు చేయడం, చిల్లర దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మొన్నటి రోజున గోవిందాపురంలో కంప్లైంట్ ఇంటికి తలుపేసి బయటికి పోయిన క్రమంలో ఇంట్లో ఎవరిని చూసి ఇంటి గడి పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు తాడు, చెవిదిద్దులు 2 జతలు, 18 తులాల వెండిని దొంగిలించుకుని పోవడం జరిగింది. ఈరోజు పట్టుబడి చేయడంలో అందులో మనకి 18 తులాల వెండి, ఒక జత చెవిదిద్దులు దొరకడం జరిగింది. అదేవిధంగా ఇంకా విచారించగా ఇతనికి డిసెంబర్ నెలలో కూడా మనకి వెంకటనగర్ దగ్గర ఒక దొంగతనం జరుగుంటే దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం అంటే నేరం ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా కంప్లైంట్ వచ్చి కస్తాల పార్వతి, ఆమె ఇంట్లో కూడా మనకి ఒక 3 తులాల వెండి నానతాడుకోవడం జరిగింది. ఈరోజు ఆ విచారణలో అది కూడా ట్రేస్ చేయడం జరిగింది. మొత్తం మీద మనకి 3 తులాల బంగారము, 18 తులాల వెండి, అదేవిధంగా మనకి 2.47 గ్రాముల చెవిదిద్దులు కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఇతని మోటివ్ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరైనా లేని సమయంలో చూసి ఆ ఇంటి గడి తాళాలు పగలగొట్టి ఇంట్లో పోవటం, ఆ బీరువా తాళాలు కూడా దగ్గరలో పెట్టుకుంటారు కాబట్టి ప్రజలు అవి అసరుగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఇతని మీద ఇక్కడే కాకుండా ఇతని మీద మొత్తం ఒక 3 కేసులు అవ్వడం జరిగింది. అందులో ఒకటి గరిడేపల్లి, ఒకటి మన హుజూర్నగర్లో కూడా ఇతని మీద గంజా కేసులు నమోదు చేయడం జరిగింది. రీసెంట్గా ఇతని భార్యతో కూడా గొడవ పెట్టుకొని భార్య కంప్లైంట్ మీద కూడా కేసు జరగడం జరిగింది. మొత్తం ఇతని మీద 3 కేసులు